వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అండి. జనవరి 11 ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఎంతో ఆసక్తిగా చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సంబంధించి తాజా సమాచారం అండి. సో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు కొందరికి జమ కావడం ప్రారంభమైంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డిఏ బకాయిలపై ఉద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. సో అవేంటో ఇప్పుడు చూద్దాము. ఏపీ ఎన్‌జీఓ నాయకులు త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమందికి కొంతమంది ఉద్యోగులకు తమ ఖాతాల్లో డీఏ బకాయిలు జమ అయినట్టుగా చూపిస్తూ ఉండడంతో, మరికొంతమంది తమకు ఇంకా జమ కాలేదని అయితే అంటున్నారు. జమ అయిన బకాయిలు వేటికి సంబంధించినవో కూడా చాలామందికి తెలియటం లేదు. దీనివల్ల ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఎవరికి ఈ డీఏ బకాయిలు వర్తిస్తాయి అనంటే ప్రధానంగా జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి డీఏ బకాయిలు జమ అవుతున్నట్లు తెలుస్తోంది. జూలై 1, 2018 నుంచి వారి పదవీ విరమణ తేదీ వరకు 30.39% నుంచి 33.53% వరకు రావాల్సిన డీఏ బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులు తయారు చేసేటప్పటికి అవి ఇప్పటివరకు కూడా ఉద్యోగులకు అందలేదు. ప్రస్తుతం ఈ బకాయిలు కొద్దిమంది ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే ఇంకా చాలామందికి జమ కావాల్సి ఉంది. అనకాపల్లి జిల్లాలో ప్రత్యేక పరిస్థితి. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి పాయకరావుపేట ట్రెజరీ పరిధిలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 2018 నుంచి ఆగస్టు 21, 2021 వరకు సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలు జమ అయినట్లు సమాచారం. అయితే ఈ చెల్లింపులు సర్వీస్‌లో ఉన్నప్పుడు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలకు సంబంధించినవి మాత్రమేనని, ఇంతవరకు పదవీ విరమణ చేసినప్పుడు పెన్షన్‌లకు సంబంధించినవి కావని స్పష్టంగా తెలుస్తోంది. అంటే 2018 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు సర్వీస్‌లో ఉండగా క్లెయిమ్ చేసుకొని డీఏ బకాయిలు మాత్రం ఇప్పుడు జమ అవుతున్నాయి. ఇక పెన్షనర్ల పరిస్థితి ఏమిటి? ఇక పెన్షన్ల విషయానికి వస్తే 2018 నుంచి ఇప్పటి వరకు అంటే 5 సంవత్సరాలుగా ఒక్క డీఏ, డీఆర్ బకాయిలు కూడా వాళ్ళకి అందలేదు. ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించిన చాలా డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొన్ని బిల్లులలో కదలిక రావటం మొదలైంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంక్రాంతి పండుగ నాటికైనా కనీసం ఒక విడత డీఏ బకాయిలైనా చెల్లిస్తే బాగుంటుందని అయితే ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ డీఏ బకాయిలనైతే చెల్లించాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెండింగ్ బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొన్ని డీఏ బకాయిలు జమ కావటం ప్రారంభం కావటంతో ఒక ఒక శుభ పరిణామం అయితే చెప్పవచ్చు. ప్రభుత్వం ఈ విషయంలో మరింత వేగంగా స్పందించి అందరికీ న్యాయం చేస్తుందనైతే ఆశిద్దాం.